దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరొక గురువారం బైబిల్ నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి తన కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపు అయిన దేవ, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన ఆకారము కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, మీ యొక్క శక్తిని బట్టి, మీ బాహుబలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా అల్పులము, అయోగ్యులము, మంటి ఘటాల్లో బ్రతుకుతున్న మా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, భూమి మీద మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే మీ సన్నిధికి మేము చేరతామో, మా ప్రవర్తన ఎలా ఉండాలో మాకు నేర్పించటానికి 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని మా చేతికిచ్చారు. ఏ కాలంలో ఎవరికి ఏ ఆజ్ఞలు అవసరమో, ఏ కాలంలో ఉన్న మనిషి ఏ క్రమాన్ని పాటించాలో మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. చివరి గడియల్లో ఉన్న మాకు మా బ్రతుకు విధానాన్ని ఎలా ఉండాలో నేర్పిస్తూ ఇప్పటి వరకు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరికొన్ని మాటలు ఈ సందర్భంలో మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును, వింటున్న మీ పిల్లలకు అనుగ్రహించమని, తద్వారా మీ మనసులోని ఆలోచనలు మా హృదయములో నింపుకొని మా శరీరాన్ని ఆ వాక్యము ద్వారా నడిపించుకోవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం ఆలోచించేది క్రైస్తవులు విగ్రహార్పితమైన వాటిని తినవచ్చా ప్రశ్న కాదు, తినవచ్చు. అయితే జ్ఞానము కలిగిన వాడు పూర్తిగా విని అప్పుడు మాట్లాడాలి. ఇదే టైటిల్, రైట్. దేవుడు 6 దినాల సృష్టి క్రమాన్ని చేసి 6 దినాల సృష్టి క్రమంలో అన్నీ మంచిగా చేశానని చెప్పాడు. ఆదికాండం 1:31 తీయొద్దు. ఆ రోజే చెప్పాడు, చేసిన సమస్తములో చెట్లని, ఆకుల్ని, కాయల్ని, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, వాటి ఫలాలన్నింటినీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు అని చెప్పాడు. అంటే మనిషికి దేవుడు నిర్బంధం లేకుండా శాకాహారాన్ని ఇచ్చేశాడు. ఆదికాండం 1:28-29 వచనాల్లో అది ఉంటుంది. వ్రాసుకోండి, త్వరగా తీయాలి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. 29, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల, వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును ఇది చెప్పాడు. 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఎన్వి కూడా, అంటే మాంసాహారాన్ని కూడా ఇచ్చేసాడు. 2వ వచనం, మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి జీవికి, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు.
అంటే పచ్చగడ్డి మొదలుకొని శాకాహారం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి మాంసాహారాన్ని కూడా ఇచ్చాడు. ఇందులో ఇది తినండి ఇది తినొద్దు అనే రూల్ ఏమీ లేదు. అయితే అలా జనాంగం అభివృద్ధి చెందుతూ నోవాహు జలప్రలయం తర్వాత మళ్ళీ అభివృద్ధి చెందిన జనాంగంలో నుంచి ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్న దేవుడు వాళ్ళకి మాత్రం ఇదిగో ఇవి తినండి ఇవి తినొద్దు అనే ఒక రూల్ మాత్రం వాళ్ళకి పాస్ చేశాడు. ఒకసారి అది కూడా చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 13వ వచనం నుండి. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానివి ఏవనగా పక్షిరాజు, పెద్దబోరువ, కౌజు పక్షి, పిల్లిగద్ద, గద్ద, తెల్లగ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటి గుడ్లగోబ, హంస, గోడబాతు, తెల్లబందు ఇవన్నీ చెప్పాడు. తినకూడని కూడా చెప్పాడు. ఇంకేం చెప్పాడు? తినకూడని పైన 3వ వచనం నుంచి చదివితే హేయమైన ఏదో చెప్పాడు. ఇవేమో తినాల్సినవి, తినకూడని 3వ వచనం నుంచి చెప్పాడు. నీకు హేయమైనది ఏది తినకూడదు. తినదగిన జంతువులు ఏమనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్రజింక, దుప్పి, కారు మేక, కారు జింక, ఇలా 3వ వచనం నుండి 8వ వచనం వరకు తినదగినవి చెప్పాడు. 9 నుంచి తినకూడనివి చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఇవి తినాలి ఇవి తినకూడదు. తినొద్దు అన్నవి తింటే పాపం, అంతే కదా. తినొద్దు అన్నవి తింటే పాపం. విచిత్రం ఏంటంటే ఇక్కడే చెప్పాడు, అంటే ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఈ రూల్ పెట్టాడు. మనకి ఆది కాండములో నోవాహు జలప్రళయం కాలంలో ఇదే మాట అక్కడ కూడా ఉంటుంది. అంటే నిషిద్ధమైనవి నిషిద్ధము కానివి ఓడలోకి వచ్చినట్టుగా మనకు కనపడిద్ది. అప్పుడేమన్నా రూల్ ఉందా? దేవుడు ఏమన్నా కట్టడి పెట్టాడా అంటే పెట్టలా. ఇశ్రాయేలీయులకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఏమి తినాలో ఏమి తినకూడదో పెట్టాడు, కానీ ఆ కాలంలో పెట్టలా. మరి అక్కడ ఎందుకు రాయబడింది? ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆది కాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటివి 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను, నీవు భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. అంటే ఇక్కడ కూడా పవిత్ర జంతువులు అన్నాడు, అపవిత్ర జంతువులు అన్నాడు. అంటే పవిత్రము కానివి అన్నాడు. అప్పుడేమన్నా రూల్ ఉందా? ఈ పవిత్రమైనవి ఈ అపవిత్రమైనవి అనే రూల్ లేదు. కానీ మనకు అర్థం అవటానికి ఇది రాసింది మోషే గారు కాబట్టి, మోషే గారి కాలానికి ఆల్రెడీ జలప్రళయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కావటానికి మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ఆ రూల్ ఏదైతే ఉందో, ఇవి తినొచ్చు ఇవి తినకూడదు, ఇది పవిత్రమైనవి ఇవి అపవిత్రమైనవి రూలు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ రాశాడే తప్ప ఆ రోజు నోవాహు గారి ఓడలోకి వెళ్ళినప్పుడు అపవిత్రమైన జంతువులంటూ ఏది లేదు, అపవిత్రమైన పక్షులంటూ ఏవీ లేవు. ఇది మనకు అర్థమైపోతే ఏ జంతువు మాంసం తిన్నా రక్తంతో తినకూడదనే రూల్ ఒకటి పెట్టాడు. జంతువుని తినొచ్చు, పక్షిని తినొచ్చు, చేపలను తినొచ్చు, ఏదైనా తినొచ్చు, కానీ దాన్ని రక్తముతో తినకూడదు అన్నాడు. గతంలో రక్తం గురించి మాట్లాడినప్పుడు మీకు ఈ విషయం అర్థమై ఉంటుంది. అయినా ఈ సందర్భం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. ఒకసారి లేవియకాండం 7వ అధ్యాయము, లేవియకాండం 7వ అధ్యాయము 26వ వచనం 27, లేవియకాండం 7వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు, రక్తాన్ని తినకూడదు అన్నాడు.
ఎవడు రక్తము తిన్నునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును అన్నాడు. అంటే రక్తం తిన్నవాడు ఏమవ్వాలి? కొట్టేయబడాలి. అంటే రక్తం తినకూడదు, మాంసం తినవచ్చు, ఏ జంతువు మాంసం అయినా తినవచ్చు. అదే లేవియకాండం 17వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. అదే లేవియకాండము 17వ అధ్యాయము 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినునను రక్తము తినువానికి నేను విముఖుడనై ఉందును, జనుల్లో నుండి వారిని కొట్టివేయుదును. ఎందుకు రక్తం తినొద్దన్నాడు? రూల్ చెప్తున్నాడు. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు అది బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చింది. ఎందుకంటే రక్తం ఇచ్చింది బలిపీఠం మీద పోయటానికి, అది ప్రాయశ్చిత్తం అంట. అర్థమైందా మీకు? మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద పోయటానికే రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తము దేహమునకు ప్రాణము. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. అంటే రక్తం ఇస్తే ప్రాణం ఇచ్చినట్టే. నా కోసం ప్రభువారు ఏం పెట్టారు? ప్రాణం అంటే రక్తం గార్చారు. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. రక్తంలో ప్రాణం ఉంది. నా ప్రాణాన్ని పిండుకు తింటున్నారా అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని. ఎందుకు? రక్తం అంతా వాళ్ళ కోసమే కష్టపడి చెమటగా మార్చి చాకిరీ చేస్తారు తల్లిదండ్రులు కదా. నా రక్తాన్ని చెమటగా మారిస్తే మీరు ఈరోజు ప్రయోజకులు అయ్యారంటారు. రక్తము దేహమునకు ప్రాణము. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. తింటే ఏం చేస్తానన్నాడు? 12వ వచనం. మీలో నివసించు ఏ పరదేశీయు రక్తమును తినకూడదనియు నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించితిని. 13, 14 కూడా. మరియు ఇశ్రాయేలులోనే కానీ మీలో నివసించు పరదేశిలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాన్ని రక్తమును ఒలికించి మంటితో కప్పవలను. ఎలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. అంటే అది పక్షిది కానీ జంతువుది కానీ మనిషిది కానీ దేనిదైనా ఆడి దేహానికి ప్రాణం ఏంటంటే రక్తం. ఆ రక్తాన్ని మట్టిలో కప్పేయాలి. అదే నీ మీద సాక్ష్యం చెప్పిద్ది. ఎన్ని కోళ్ళను రక్తం ఒలికించి తిన్నామో రేపు సాక్ష్యం. ఎన్ని గొర్రెలను మేకలను రక్తం ఒలికించి తిన్నామో సాక్ష్యం. రక్తం ఖచ్చితంగా మనం తినకూడదు. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ కాదు, మనకు కూడా ఇచ్చాడు అది. రక్తము దేహమునకు ప్రాణము. కొన్ని ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే ఇశ్రాయేలుకి ఇచ్చినవి మనకు కూడా యాడ్ అవుతాయి అంటే మళ్ళీ ఏదో ఏడుస్తారు అనుకోదు, మనకు కూడా వర్తిస్తాయి. కొన్ని మాత్రం ఇశ్రాయేలుకి మాత్రమే పరిమితం అవుతాయి. ఇప్పుడు రక్తం విషయం క్రొత్త నిబంధన వ్యక్తులు కూడా వర్తించేది. ఎందుకంటే ఏ కాలంలోనైనా మనిషి దేహానికి ఆధారం ఏది? ప్రాణానికి రక్తం. అది దేనికి ఇచ్చానన్నాడు? మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై దాన్ని మీకు ఇచ్చాను. అందుకే ఇశ్రాయేలుకి బలులు ఎందుకు ఏర్పాటైనాయి? వాళ్ళు చేసిన పాపానికి బలిస్తే ఆ రక్తం బలిపీఠం మీద ఒలికిస్తే వాళ్ళ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చాడు దేవుడు. అదే మనిషి రక్తాన్ని మనం ఒలికిస్తే, హేబేలు రక్తాన్ని కయ్యను ఒలికించినప్పుడు రక్తం మొరబెడుతుందంటే ఆత్మ మొరబెట్టింది, రక్తాన్ని చిందించావు. వాడికి ఇంకా ఆయుష్ ఉంటే నువ్వు మధ్యలోనే నీ సహోదరుని చంపావు కాబట్టి ఆ దేహానికి ప్రాణాధారమైన రక్తాన్ని నువ్వేం చేసావు? ఒలికించావు కాబట్టి దేశదిమ్మరవై తిరుగుతావని దేవుడు శపించాడు. రక్తము దేహమునకు ప్రాణం అంటున్నాడు. 14. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహమునకు ప్రాణాధారము. దాన్ని తిను ప్రతివాడును మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. అంటే రక్తాన్ని తిన్నవాడు మరణశిక్ష నొందుతాడని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రక్తం తినకూడదు. ఇప్పుడు మనం కూడా తినొచ్చా అనేది ఆలోచిస్తే క్రొత్త నిబంధనలోకి వెళదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుదాం.
కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల గ్రంథం అన్యజనుల్లో నుండి మారిన వారు, క్రైస్తవులుగా మారిన వారికి ఏమని ఉత్తరం రాసి ఇవ్వాలి అనేది యాకోబు గారు, అంటే యేసుక్రీస్తు సహోదరుడని యాకోబు గారు మాట్లాడుతూ చెప్తున్న మాట ఇది. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం అంటున్నాడు. ఏమేం చెప్తున్నాడు? అన్ని జనుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి ఏమి తినకూడదని చెప్తున్నాడు? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలను. ఇందులో విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి, తర్వాత దేన్ని? జారత్వాన్ని విసర్జించాలి. గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. ఎందుకు గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు? ఆ రక్తం ఒలికించబడదు. గొంతు పిసికి చంపితే రక్తం లోపలే, బాడీ లోపలే ఉండిపోద్ది. కాబట్టి రక్తముతో మాంసం తినకూడదు. గొంతు కోస్తే రక్తం బయటకు వచ్చింది, గొంతు పిసికితే రక్తం లోపలే ఉండిపోద్ది. కాబట్టి అలాంటి వాటిని తినకూడదు. అంటే రక్తాన్ని తినకూడదు మనం. తర్వాత రక్తమును స్పెషల్గా ఒలికించిన రక్తాన్ని కూడా నువ్వు తినకూడదు. వాటిని విసర్జించాలని అన్యజనుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి వ్రాయాలి, లెటర్ రాయాలని చెప్తున్నాడు. అదే అపోస్తుల కార్యాల గ్రంథం 28వ వచనం కూడా 15వ అధ్యాయంలో కూడా సేమ్ అదే మాట మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. విగ్రహములుగా అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జింపవలను అంటున్నాడు. ఇక్కడ కూడా విగ్రహానికి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించాలి. 28వ వచనం 15వ అధ్యాయం చదివాం. అంటే ఖచ్చితంగా రక్తాన్ని మనం తినకూడదు. అదే అపోస్తుల కార్యాల గ్రంథం ఆదికాండం చూద్దాం. 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. 9వ అధ్యాయము 3వ వచనం నుంచి, కాబట్టి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను 4వ వచనం, మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. ఒక జంతువు వచ్చి నరుణ్ణి పొడిచి రక్తం కారేటట్టు పొడిచి చంపింది అనుకో, జంతువుని విచారణ చేస్తాడంట. అర్థమైందా? ఒక ఎద్దో దూడ వచ్చి పొడి చేసి రక్తం కారే విధంగా చంపేస్తే జంతువుని విచారణ చేస్తాడంట. మనిషి మరొక మనిషిని రక్తం చిందించినా మనిషిని విచారణ చేస్తాడంట. మనిషి జంతువు రక్తాన్ని చిందించినా మనిషిని విచారణ చేస్తాడు. ఎన్ని జంతువుల రక్తాన్ని ఒలికించావురా, ఏం చేసావు నా కోసం అని అడుగుతాడు. అంటే రక్తాన్ని క్రైస్తవులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఎవ్వరూ తినటానికి వీలు లేదు. కారణం దేహానికి ప్రాణాధారమైన రక్తం అన్నాడు. రక్తమే దేహమునకు ప్రాణం. అది భూమి మీద ఒలికించటానికి, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికే దాన్ని మీకు ఇచ్చాను అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. ఇక్కడ కూడా
విశ్వసించిన అన్ని జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును మానవలెను అన్నాడు. మీరు ఇన్నిసార్లు అపోస్తుల కార్యాల్లో చదివిన దానిలో జారత్వం ఖచ్చితంగా ఉంది కదా. జారత్వం అంటే ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మీలో సంఘం అండి, కొరింథీ సంఘము గురించి లెటర్ రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీ సంఘంలో ఏముందంటున్నాడు? జారత్వం ఉందని ఒక వదంతి ఉంది. మీలో ఒకడు మీ తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరుగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏం చేశారంట? సంఘంలో ఒకడు జారత్వం అనగా తండ్రి భార్యను ఉంచుకున్నాడు. తండ్రి భార్య అనేది పక్కన పెడితే, ఒక వివాహమైన భార్య భర్తల్లో భర్త కానీ భార్య కానీ మరొక పురుషుడితో కానీ మరొక స్త్రీతో కానీ అక్రమ సంబంధం కలిగి ఉంటే అది జారత్వం. పెళ్ళి కానోళ్ళు చేసేది వ్యభిచారం. పెళ్ళి అయిన వారు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని జారత్వం అంటారు. నీకు అర్థమైందా? ఇప్పుడు మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో 15వ అధ్యాయంలో చదివాం, 19-20 వచనాల్లో, తర్వాత 28వ వచనంలో చదివాం, 21వ అధ్యాయము 25వ వచనంలో కూడా చదివాం. అన్నిట్లో కామన్గా ఒక పదం ఉంది చూడండి, జారత్వము. అంటే జారత్వం అంటే ఇది శరీర సంబంధమైన జారత్వం. ఏది? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివింది. ఒకడు నిజంగా ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి భార్య అంటే ఒక తండ్రికి 2-3 భార్యలు ఉంటే, ఒక తల్లికి పుట్టిన వ్యక్తి మరొక భార్యని, తండ్రికి ఉన్న మరొక భార్యలో ఒక భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది జారత్వం. ఇది అన్నిల్లో కూడా జరగదు. వావి వరస అనేది కొంచెం ఉంటుంది వాళ్ళల్లో. కనీసం అది కూడా లేకుండా ఇంత అక్రమం చేసిన వాడు మీరు ఇంకా సంఘంలో పెట్టారేంటి వెలివేయకుండా? ఇలా ఉంచి కూడా మీరు ఇంకా ఉప్పొంగుతున్నారేంటంటే పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ లేదా దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ దేవుణ్ణి తప్ప మరి ఎవ్వరిని ఆ స్థానంలో పెట్టకూడదు. అవునా కాదా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. మీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రైట్. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలమ్మ. అంటే నేను తప్ప ఇంకొక దేవుడు మీకు ఎవ్వరూ ఉండకూడదు. ఆ స్థానంలో నువ్వెవ్వరిని పెట్టినా జారత్వమే. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు భర్తగా ఉన్నాడు. అర్థమైందా? ఆ స్థానంలో ఏ ప్రతిమను, ఏ బొమ్మని, నీళ్ళల్లో కనపడే బొమ్మను కానీ, ఆకాశంలో కనపడే ఆ నక్షత్రాల బొమ్మలను కానీ, ఏ జంతువును కానీ, ఏ ప్రతిమను నువ్వు పెట్టినా అదేమవుతుంది? జారత్వం అవుతుంది. ఇది మీకు అర్థమైపోతే ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ యేసుక్రీస్తు వారికి ఏమవుతారు? భార్య అవుతారు కదా. మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఎప్పుడు చదువుకుంటాం. క్రీస్తు భర్త ఎలాగైతే భార్యను ప్రేమించాలో క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన, మడతైనా, మచ్చైనా అలాంటిది ఏదీ లేకుండా వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకోవటానికి తన ఎదుట నిలువబెట్టుకోవటానికి ఆయన వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారిన వాళ్ళందరూ
వేరే దేన్ని ఆ స్థానంలో పెట్టినా దాన్ని ఏమంటారు? జారత్వం అంటారు. ఇప్పుడు అందరం జారత్వం చేస్తున్నాం అని నేను అంటాను. కాదని ఎవరన్నా అనగలరా? చెప్పాలి. దేవుడి కంటే, క్రీస్తు కంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించినా అది జారత్వం. యాకోబు పత్రిక 4:4 చూద్దాం. ఇక్కడ పచ్చిగా చెప్పేశాడు. మనం దేవునితో స్నేహం చేసామా, భర్తతో స్నేహం చేసామా, లోకంతో చేసామో చెప్తున్నాడు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. లోకంతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉందా, క్రీస్తుతో ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉందా మనకి? అంటే అందరం ఏం చేస్తున్నట్టు చెప్పాలి? జారత్వం చేస్తున్నాం. ఇంకొక మాటలో చెప్తే విగ్రహారాధన కూడా చేస్తున్నాం. దేవుడి స్థానంలో దేన్ని పెట్టినా అదేమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. ఇప్పుడు విగ్రహారాధనకు సంబంధించిన తిండంతా మనం తింటున్నామా లేదా? దేవుడి కంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించి వాళ్ళకి భోజనం పెట్టి ఆ భోజనం నువ్వు తిన్నావు అనుకో, ఎవరికి పెట్టిన భోజనం ఇది? మీకు అర్థమైందా? దేవుని స్థానంలో భర్తను పెట్టేసి భర్తకు పెట్టిన భోజనం నువ్వు తిన్నావు అంటే విగ్రహానికి పెట్టింది తిన్నట్ట కాదా? అర్థం కాల కదా? ఇప్పుడు ఏమన్నాడు? ఎవరైనా వ్యభిచారులారా అని ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే లోకంతో ఫ్రెండ్షిప్, లోకంలో దేన్ని, పదవిని కానీ, ధనాన్ని కానీ, లేకపోతే బంధువులు కానీ, స్నేహితులను కానీ, భర్తను కానీ, భార్యను కానీ, చివరికి నిన్ను నువ్వు బాగా దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించుకున్న అది జారత్వమే అవుతుంది. ఇశ్రాయేలు అదే తప్పు చేశారు, క్రైస్తవులు అదే తప్పు చేస్తున్నారు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియునైనా ఆభరణములను తీసుకొని ఏం చేసుకున్నారంట వాళ్ళు? దేవుడిచ్చిన ఆ ఆభరణాలను తీసుకొని పురుష రూపమైన విగ్రహాన్ని చేసుకొని, అంటే ఇశ్రాయేలీలందరినీ ఒక కన్యకతో పోల్చాడు, ఒక స్త్రీతో పోల్చాడు. నేనిచ్చిన ఆభరణాలు తీసుకొని పురుష రూపమైన విగ్రహాన్ని చేసుకొని వాటితో వ్యభిచరించి, అంటే పూజలు పునస్కారాలు చేశారు వాటికి, విగ్రహాలు చేసుకొని. దాన్ని ఏమన్నాడు దేవుడు? లోక స్నేహాన్ని ఏమన్నాడు దేవుడు? వ్యభిచారం అన్నాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుడిచ్చిన ఆభరణాలను తీసుకొని ఒక పురుష బొమ్మ చేసుకొని దాంతో అంటే దాన్ని పూజించారు. దేవుడి స్థానంలో దాన్ని పెట్టి దానికి మొక్కారు, ధూపం వేశారు, బలులు అర్పించారు. ఇంకేమంటున్నాడు? మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపచేసి ఆ తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేను ఇచ్చిన ఆహారమును, గోధుమ పిండిని, నూనెను, తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను కదా. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరిట వారిని వధించి, అంటే ఎంత దాకా పోయిందంటే పిచ్చి, తన పిల్లలను కూడా ఆ దేవతలు విగ్రహాలకి నరబలిచ్చారంట. చూసారండి, దేవుడు అడిగితే ఇవ్వలా. ఎక్కడ దాకా పోయింది స్థాయి? పిచ్చి, హై పిచ్చిలోకి వెళ్ళిపోయి ఆ బొమ్మల కంట నీవు నాకు కనిన కుమారులను ఏటికిచ్చారంట? కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిన నీవు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి.
నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. దేవుడు కాపాడితే, దేవుడు ఐగుప్తులో నుంచి విడిపిస్తే ఆ విషయాలన్నీ మర్చిపోయి విగ్రహాలు చేసుకొని వాటిని దేవుడి స్థానంలో పెట్టింది గాక, ఈ దేవుడి స్థానంలో పెట్టిన విగ్రహాలకు వాళ్ళ పిల్లలను కూడా బలిచ్చే స్థాయికి ఎదిగారంటే ఎంత జాగ్రత్తమో చూడండి. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది కదా. దేవుడి కంటే ఎక్కువగా లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, లోకాశల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నట్టు విగ్రహారాధన చేస్తున్నారు. నైవేద్యాలు దేవుడికి ఇవ్వట్లేదు, వీళ్ళకే ఇస్తున్నారు. బలులు దేవుడికి ఇవ్వట్లేదు, వీళ్ళకే ఇస్తున్నారు. చెప్పండి, దేవుడికి ఏదన్నా, దేవుని పనికి ఏదన్నా అవసరం ఉంది, కొన్ని ఆత్మలను రక్షించడానికి ఏదన్నా కార్యక్రమం చేయాలంటే త్యాగం చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారా? ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చి 10,000 కట్టాలంటే త్యాగం చేసి ఇస్తారా? చెప్పాలి. దేన్ని ఎక్కువగా ప్రేమించినట్టప్పుడు చెప్పాలి? లోకాన్నే కదా, బంధువులనే కదా, రక్త సంబంధులనే కదా. మరి దీన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పండి? జారత్వం అంటారా అనరా? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి దయచేసి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. జారత్వం అంటే ఏంటంట? భూమి మీదనున్న మీ అవయవములు అనగా అవయవాలతో ఏమేం పనులు చేస్తామో అవన్నీ ఏకరువు పెట్టాడు. భూమి మీద ఉన్న మీ శరీర అవయవాల్ని, అంటే ఏంటంటే అవయవాలతో ఏమేం చేస్తున్నావో ఆ లిస్టు చెప్తున్నాడు. జారత్వం చేస్తున్నావు అవయవాలతో, అంతేనా? దేవుడు పరిచర్య చేయాల్సిన నీతి సాధనాలను ఏం చేస్తున్నావు? దుర్నీతి సాధనాలుగా లోక సంబంధమైన విషయాలకి ఉపయోగిస్తున్నామంటే దేవుడి భార్య, ప్రభువు సేవ చేయాల్సిన భార్య లోక కళ్యాణం చేస్తుంది. మనమే ఇంకేం చేస్తున్నామంట? అపవిత్రత. పవిత్రుడి దగ్గర ఉండాల్సిన భార్య ఏం చేస్తుంది? అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తుంది. అంటే దేవుడి పని కాకుండా నువ్వేం చేసినా అపవిత్రతే. ఇంకా కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్షను ఏమన్నాడు? డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష ఎప్పుడైతే ఉంటుందో అది విగ్రహారాధన అంట. విగ్రహారాధన అయిన, ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో నువ్వు ఉంటే అది విగ్రహార్పితమేనా కాదా? విగ్రహారాధన అన్నాడుగా. మరి దాని ద్వారా నువ్వు సంపాదించిన డబ్బుతో నువ్వు ఏదన్నా కొనుక్కొచ్చుని తింటే అది విగ్రహార్పితమైన పదార్థమా కాదా? నీకు అర్థమైందో అర్థం కాలేదు? బుర్రన్నో పండి. డబ్బు సంపాదించాలనే ఆశ నీకుండి సంపాదించుకొని ఆ డబ్బుతో నువ్వు కొనుక్కొచ్చుకొని తిన్నది విగ్రహార్పితమైన పదార్థమా కాదా? ఇప్పుడు అందరూ విగ్రహార్పితమైన పదార్థాలు తింటున్నారా లేదా? మరి ఇంకా ఆడెవడో పిలిస్తే వెళ్ళి అమ్మో విగ్రహానికి అర్పించింది అన్నని అంటే ఏమర్థమైంది వాక్యం? అర్థమైందా? గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు అన్నాడు, రక్తాన్ని తినొద్దు అన్నాడు. విగ్రహార్పితమైంది తినొద్దు అన్నాడా కొత్త నిబంధనలు? అంటే పాత నిబంధనలు అన్నాడు కానీ కొత్త నిబంధనలో అనలేదు. ఎందుకనంటే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులకే దేవుడు. యేసుక్రీస్తు వెళ్ళిపోతూ ఏం చెప్పిన మాట ఏంది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడంటే అందరికీ దేవుడుగా ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడనే కదా. ఆ విషయం మనకి ఎక్కడ అర్థమైందంటే ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి గారి దగ్గర అర్థమైంది.
కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన బాగా భక్తిపరుడు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటే దేవుడికి ఆ ప్రార్థన వెళ్ళి దేవుడు దేవదూతలను పంపించి ఆయనకు ఒక విషయాన్ని చెప్పాడు. నీ భక్తి అంతా బాగుంది, కానీ నీకు ఇంకొకటి కొదువుగా ఉంది. ఆ కొదువు పూర్తి చేసుకొని ఆయన పలాని ప్రాంతంలో సీమోన్ అనే ఒక ఆయన ఉంటాడు, పేతురు ఆయన పేరు. అక్కడికి వెళ్ళి ఆయన్ని పిలిపించుకొని నీకు అవసరమైన మాటలన్నీ చెప్పించుకో అని దేవుడు దూతల ద్వారా చెప్పినప్పుడు ఆయన కొంతమంది మనుషుల్ని ఆ ప్రాంతానికి పంపుతాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది. అక్కడికి పంపించినప్పుడు ఆ సమయంలో ఆ మనుషులు ఆ ప్రాంతానికి వెళ్తారు. సీమోన్ అనే ఒక చర్మకారుడి ఇంటి పైన మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు పేతురు గారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పేతురు గారు అంటే యూదుడు లేదా ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీలకి ఉన్న రూల్ ఏంటి? అపవిత్రమైనవి ఉన్నాయి, పవిత్రమైనవి ఉన్నాయి. తినకూడని జంతువులు, పక్షులు, పురుగులు ఉన్నాయి, తినగలిగిన జంతువులు, పక్షులు, పురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఈయన అపవిత్రమైన తినేవాడు కాదు, ఎవరో పేతురు గారు. ఇప్పుడు అదే సమయంలో ఆకాశము నుండి ఒక దుప్పటి వంటి ఒక వస్తువులో భూమి మీద ఉండే చతుష్పాద జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ పైనుండి కిందకు దిగటం దర్శనంలో చూశాడు పేతురు గారు. చూసినప్పుడు అక్కడ నుంచి ఒక స్వరం వినపడింది. ఒకసారి 9వ వచనం నుంచి చదువుదాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి మీద నుండి సకల విధములైన చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినపడెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇప్పుడు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. ఏంటి? ఇంతకుముందు అపవిత్రమే, ఇప్పుడేమైంది? పవిత్రమైంది. దేవుడు నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు, నువ్వు పాపి అంటే పాపి. నేను అన్ని మంచి పనులు చేస్తున్నా అన్నావు అనుకో, నువ్వు అయినా నువ్వు పాపి అంటే పాపి. నువ్వు అసలు అన్ని పాపాలు చేసినా దేవుడు నువ్వు పరిశుద్ధుడు అన్నాడు అనుకో, ఆయన సర్టిఫికెట్ ఇస్తే మనకి ఇంకా తిరుగులేదు. ఇప్పుడు ఒకప్పుడు నేను చెప్పాను పాత నిబంధనలో, ఇవి అపవిత్రమైనవి, ఇవి పవిత్రమైనవి. అపవిత్రమైనవి మీరు ఎప్పుడు తినకూడదనే రూల్ అప్పుడు ఉంది. ఇప్పుడు నేనేం చేశాను అంటున్నాడు దేవుడు, అన్నిటినీ పవిత్రపరిచాను. ఇంకా నువ్వు నిషిద్ధంగా ఏది ఎంచొద్దు. అంటే భూమి మీద ఉన్న అన్నీ తినొచ్చా? చైనా వాళ్ళలాగా చెప్పండి, అన్నీ తినొచ్చా? అన్నీ తినొచ్చు. అంటే నిషిద్ధమైన ఇంకేమీ లేవు. నిషిద్ధమైన ఏవీ లేనప్పుడు మరి విగ్రహానికి పెట్టింది తప్ప అని వాడాలి కదా, వాడాలా వద్దా? నీ ప్రతి ప్రాణము దక్క అన్నట్టు కదా. విగ్రహానికి పెట్టింది తప్ప అన్నీ మిగతా అన్నీ తినొచ్చు అనే రూల్ ఏం లేదు. ఇప్పుడు అన్నిటినీ భూమి మీద నుండి చతుష్పాద జంతువులను, పురుగులను, పక్షులను అన్నిటినీ దింపాడు, చంపుకొని తినన్నాడు. అంటే నిషిద్ధమైనవి కూడా అందులో ఉన్నాయా? ఉన్నాయి. అది చూసే పేతురు గారు నిషిద్ధమైంది ఎన్నడూ నేను తినలేదు అని చెప్పగానే, నేను ఇప్పుడు పవిత్రపరిచాను, నువ్వు నిషిద్ధంగా ఎంచవద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అర్థం? అన్నీ పవిత్రపరిచానని. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. ఒకసారి అది చూద్దాం. 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి. విశ్వాస విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు వాదనలు పెట్టుకొనవద్దు. ఏమి నేర్చుకోవాలి ఇక్కడ? డౌట్లు తీర్చడానికి ఎవరన్నా వస్తే బలహీనుడు, గొడవలు పెట్టుకోవద్దు. మనకు అదే ఇష్టం, అలవాటు.
నీకు అసలు ఏం తెలియదు పో అని అంటాం. ప్రశాంతంగా వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలని తినుచున్నాడు. బాగా వినండి, కూరగాయలు తినేవాళ్ళు ఉన్నారు, మాంసం తినేవాళ్ళు ఉన్నారు. నేను అన్నీ తింటానంటాడు. కూరగాయలు తినేవాడు ఆడినేమనాలి? అన్నట్ట తింటావరా, నోరు లేని జీవుల్ని చంపుకొని తింటున్నావు, బుద్ధి లేదా అనకూడదు. అరే మాంసం తిన్న బతుకు నీకెందుకు రాని ఈడు అనకూడదు. మీకు అర్థమైందా? ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినును వాడికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతడు సొంత యజమాని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినుట మాని, అంటే ఉపవాసం ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతుకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. అంటే మన కోసం మనం బ్రతకూడదు, మన కోసమే మనం చచ్చిపోకూడదు. దేవుని పని కోసం బ్రతకాలి, దేవుని పని కోసం చావాలి. ఈ చచ్చి బతికే దానిలో అద్దెనాలి, ఇద్దెనకూడదు, ఇవన్నీ తంటాలు ఎందుకు? ఎవరిని మనం విమర్శ చేయకూడదు అంటున్నాడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నామా, మనవారమై ఉన్నామా? బతికినా మనవారమే, చచ్చినా మనవారం. ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యి, మన టైప్ అది. కానీ పౌలు గారు ఏమన్నాడు? మీరు బతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము, తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగునని ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. కాగా మనం ఇక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చక ఉందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారికి అర్థమైపోయింది. ఏది నిషేధింపదగినది కాదు, ప్రభువునందు రూఢిగా చెప్తున్నాను అన్నాడు, ఎరిగి. అంటే పౌలు గారు కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు, ఏది నిషేధింపదగినది కాదు అని. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. అబ్బో నాకు ఇది వద్దులే అనుకుంటే ఓహో మానే, నో ప్రాబ్లం అంటున్నాడు. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎళ్ళ నీవిక నువ్వు ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. అంటే నువ్వు తిండి కోసం వాడిని దూరం చేసుకోవద్దు. వాడు మాంసం తింటున్నాడు, నేను మాంసం తినను అనుకోండి. మాంసం తినేవాడి దగ్గరికి నేను రాను అనకూడదు, నా దగ్గరికి వాడు రాను అనకూడదు. తిండిని బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు ఎవరిని. ఆడికి ఇష్టమైన తిండే మనం తినాలి, మనకు ఇష్టమైన తిండే అవతలోడు తినాలి. ఇందులో సీనియారిటీ జూనియరు సీనియర్ని బట్టి ఉంటుంది. సీనియరే మానుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. జూనియర్ అవ్వడు, ఎందుకు? వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. రైట్. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయొద్దు. తినొచ్చు అని నేను, తినకూడదని వాళ్ళు, ఇలా తర్కాలు పెట్టుకొని వాడిని దూరం చేసుకోవద్దు. ఆ కాసేపు వాడి కోసం నువ్వు త్యాగం చేయి, నో ప్రాబ్లం అంటున్నాడు. నీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ
నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము తాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగ చేయనది మరేదియు కానీ మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. నీకు విశ్వాసం ఉంటే నీ దగ్గర నువ్వు ఉంచుకో, కానీ ఎదుటివాడికి నీ విశ్వాసం వల్ల వాడు దెబ్బ కొట్టకూడదు. నువ్వు తినొచ్చు, మంచిదే, కానీ వాడు అభ్యంతర పడినప్పుడు నువ్వేం చేయాలి? మానేయాలి అంటున్నాడు. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిన్ను గనుక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటున్నాడు. అంటే అన్ని పవిత్రములే, కానీ సందర్భాన్ని బట్టి తినాలా వద్దా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇదే విషయాన్ని మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా అదే పౌలు గారు రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో నుంచి చదివితే ఇశ్రాయేల్ గురించి మనకు చెప్పుకొస్తూ వాళ్ళు ఎలా నాశనం అయిపోయారో, ఎలా భ్రష్టులు అయిపోయారో ఆ విషయాలన్నీ చెబుతూ మనకేం పాఠం నేర్పిస్తున్నాడయ్యా అని అడిగితే 5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో ఎవరో ఇశ్రాయేలీలు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు వాళ్ళు చెడ్డవాటిని ఆశించి వెళ్ళిపోయారు, రాలిపోయారు. మనం ఏం చేయాలి? వాళ్ళని చూసి చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఎప్పుడు? అరణ్యంలో మోషే గారు ఆజ్ఞలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు అహరోను గారి చేత ఒక బంగారు దూడను చేయించుకొని ఆ దూడకు ఉత్సవం చేస్తూ బలులు అర్పిస్తూ తిని తాగి కూర్చున్నారంట. తినటానికి తాగటానికి కూర్చుండి ఆడటానికి పైకి లేచి చిందేశారంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. వాళ్ళు ఏం చేశారు? విగ్రహాన్ని ఆరాధించారు. మనం కూడా తిండి కోసం అలా ఉండి విగ్రహారాధన చేయకూడదు అంటున్నాడు. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వ్యభిచారం ఏం చేశారు? దేవుని విడిచిపెట్టి విగ్రహాన్ని పూజించారు. కాబట్టి దాన్ని ఏమన్నాడు? ఇందాక చదివాం కదా ఎహెజ్కేలు గ్రంథంలో, జారత్వం అన్నాడు, వ్యభిచారం అన్నాడు. వారు వ్యభిచారం చేశారు, మీరు కూడా వ్యభిచారం చేయొద్దు, ఎందుకంటే క్రీస్తుకు భార్య అయ్యారు మీరు. ఓకే. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకి బుద్ధి కలగటకై వ్రాయబడెను. 14వ వచనం నుంచి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధన అంటే ఒక బొమ్మ పెట్టుకొని పూజించటమేనా? డబ్బు సంపాదించాలనే ఆశ ఉన్న విగ్రహారాధనేనా? పదవి కావాలనే ఆశ ఉన్న విగ్రహారాధనేనా? అందంగా కనపడాలనే ఆశ ఉన్న విగ్రహారాధనేనా? ఏది లోకములో స్నేహం చేసినా, ఏది కోరుకున్నా ఏం చేసినట్టు? విగ్రహారాధన. మనం విగ్రహారాధన అంటే ఏమనుకుంటామంటే ఒక బొమ్మ పెట్టి దాన్ని పూజిస్తేనే విగ్రహారాధన అనుకుంటాం. ఇప్పుడు క్రైస్తవులు ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలా కాకుండా నువ్వు లోకంలో దేన్ని దేవుడి స్థానంలో పెట్టి పూజించినా అదేమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. అది జారత్వం అవుతుంది. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పిన సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటేది కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పొందుచున్నాము గనుక ఒక్కటే
రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. అంటే యేసుక్రీస్తు రక్తాన్ని, యేసుక్రీస్తు శరీరాన్ని మనం తీసుకున్నాం కాబట్టి క్రీస్తు శరీరంలో మనం ఏమయ్యాం? పాలిభాగస్తులయ్యాం. ఓకేనా? కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలుని చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. బలి అర్పించిన వాటిని తినేవాళ్ళు బలిపీఠంతో పాలివారు. రొట్టె తినేవారు క్రీస్తు శరీరములో పాలివారు. రక్తం తాగేవాళ్ళు, ఆ ద్రాక్షరసం తాగేవాళ్ళు క్రీస్తు రక్తములో పాలివారు. మరి బలి అర్పించిన వాటిని తినేవారు చెప్పాలి, ఆ బలి అర్పించిన దాంతో పాలివారయ్యారు. అంటే బలి అర్పించిన పదార్థం తింటే నువ్వు ఆ బలిలో పాలివారు అయ్యావు. క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు శరీరాన్ని తింటే నువ్వు క్రీస్తు శరీరములో పాలివారు. ఈ రెండు మనకి క్లారిటీ వచ్చింది కదా. ఇంకా చదువుదాం. ఇక నేను చెప్పున్నదేమనగా, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నది అని చెప్పేదా? మళ్ళీ ఏమి లేదంటున్నాడేంటి? విగ్రహార్పితంలో ఏమీ లేదు, విగ్రహములో కూడా ఏమీ లేదన్నవాడు మరి విగ్రహార్పితమైన పదార్థాలు తింటే దానిలో పాలివారని ఎందుకు చెప్తున్నాడు? అర్థమవుతుందా? విగ్రహార్పితమైన పదార్థం తింటే దానిలో పాలివారు అంటున్నాడు. క్రీస్తు శరీరం తింటే, రొట్టె తింటే మీరు క్రీస్తులో పాలివారు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే, నువ్వు క్రీస్తు శరీరం అని రొట్టె తీసుకుంటున్నప్పుడు, క్రీస్తు రక్తం అని పాత్రలో చేవేసినప్పుడు ఏ ఆలోచనతో వేస్తున్నావు? ఇది రొట్టెగా తింటున్నావా? క్రీస్తు శరీరం అని భావించి తింటున్నామా? క్రీస్తు శరీరం అంటే క్రీస్తు నా కోసం నలకొట్టుకున్న శరీరం అని భావించి తినటం వల్ల నువ్వు క్రీస్తు శరీరములో, ఆయన శ్రమల్లో పాలివారవ్వాలన్న విషయం మనకు అర్థమవుతుంది. క్లారిటీ వచ్చిందా? అంటే రొట్టె తిన్నప్పుడు మనకేమర్థం అవ్వాలంటే, క్రీస్తు నా కోసం ఎలాగైతే శరీరాన్ని నలకొట్టుకున్నాడో, తన రక్తాన్ని ఎలాగైతే కార్చాడో, నేను ఇందులో పాల్గొన్నప్పుడు నేనేం చేయాలి? నేను కూడా నా శరీరాన్ని నలకొట్టుకొని క్రీస్తులాగా శ్రమలు అనుభవించాలన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బలి అర్పించిన వాటిని తిన్నప్పుడు నీకేమర్థం అవ్వాలి? అర్థం కాల. బలి అర్పించిన వాటి దగ్గర పెట్టిన పదార్థం తీసుకొచ్చి తిన్నప్పుడు నీకేమర్థం అవుతుంది? ఏ ఫీలింగ్ వస్తుంది? మనకి ఏ ఫీలింగ్ వస్తుంది? ఏమి రావట్లేదా? విగ్రహానికి అర్పించింది ఇది అని తెలిసిన ఫీలింగ్ వస్తుంది. విగ్రహంలో ఏమైనా ఉందా? విగ్రహంలో ఏమైంది? విగ్రహం ఒట్టిదని అంటున్నాడా? మరి ఒట్టిదన్నప్పుడు తింటే ఏమొచ్చింది? ఆ విగ్రహంలో ఏదో ప్రభావం ఉంది, ఆ విగ్రహంలోని ప్రభావం నాకు కూడా ఉంది, తింటే నాకేదో ఆశీర్వాదం వచ్చిద్దేమో అనే ఆలోచనతో విగ్రహాన్ని కూడా దేవుడి స్థానంలో పెట్టి ఆలోచిస్తే నీకు ప్రమాదం. క్లారిటీ వచ్చిందో లేదో? ఒక అంతరం కట్టాడు నాకు అనుకుందాం. అంతరం వల్ల నాకేదో బలం వచ్చి శక్తి వచ్చినట్టు నేను ఫీల్ అయితే, అంతరానికి ఏమున్నట్టు? పవర్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. అసలు అందులో ఏమి లేదురా, రాగి చుట్ట అనుకున్నాను అనుకో, అది కట్టిన ఒకటే, తీసేసిన ఒకటే. ఇప్పుడు విగ్రహానికి వాళ్ళు దేవుడు అనుకొని పెట్టి తీసుకొచ్చి నీకు ఇచ్చారు. క్రీస్తు శరీరం అనుకొని నువ్వు తిన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? విగ్రహానికి తెచ్చి పెట్టి తీసుకొచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండాలి? నిజమైన క్రైస్తవుడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఆ రోజు ప్రభువు నా కోసం నలకొట్టుకున్న దేహాన్ని ఇదిగో ఈ రొట్టెలో చూస్తున్నానని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నిజంగా మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు, శరీరాన్ని, రక్తాన్ని సమర్పించాడు. అది గుర్తు వస్తుంది మనకి. ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టి తీసుకొచ్చినప్పుడు నీకేం గుర్తు వచ్చింది? బొమ్మలో ఏమన్నా నీకు మహిమ వచ్చిందా? బొమ్మలో నుంచి ఏమన్నా నీకు త్యాగం వచ్చిందా? బొమ్మ వల్ల నీకేమన్నా ఉపయోగం వచ్చిందా? ఏమీ రాలా. కాకపోతే ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళు అది దేవతగా భావించి తీసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు దేవుడిగా భావించి ఇది తీసుకుంటున్నారు. అంటే 50-50 బ్యాచ్ అన్నమాట. అన్ని జనుల్లో నుంచి మారిన వాళ్ళు ఎవరైనా విందుకు పిలిచారనుకోండి, అన్ని జనులు వెళ్ళి అందులో ఏదో ప్రభావం ఉంది,
అక్కడికి వెళ్తే ఆ ప్రభావం నా మీద ఉంటుంది, ఏదో ఆశీర్వాదం వచ్చిద్దనో లేకపోతే ఏదో కీడొచ్చిద్దనో, రెండు విషయాల్లో భయపడ్డావు అనుకో, అంటే దేవుడితో సమానంగా దాన్ని కూడా నువ్వేం చేసినట్టు చూసినట్టే. అసలు అది ఏమి లేదురా, నువ్వు తయారు చేసుకున్న బొమ్మ అనే ఆలోచనతో ఉన్నావు అనుకో, నువ్వు ప్రభువు వల్లే ప్రాముఖ్యంగా దీన్నే గౌరవించి దీన్నే ఆరాధించినట్టుగా భావించాలే తప్ప దానిలో ఏమీ లేదనుకోని నువ్వు ఎన్ని పదార్థాలు ఆ బొమ్మ చుట్టూ తిప్పి తీసుకొచ్చి తిన్నా నీకేమీ ఉండదు. కాకపోతే ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే అందులో ఏదో ప్రభావం ఉంది, ఎందుకంటే అందులో నుంచే కదా వచ్చారు, వాటిని ఆరాధించి వచ్చారు కాబట్టి మీరు అటు ఇటుగా ఉండొద్దు. ప్రకటన గ్రంథాలు అంటారు కదా, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చగా ఉన్నావు అంటాడు. కాసేపేమో ప్రభు పాత్రలో చేయేస్తున్నారు, మళ్ళీ పక్కెళ్ళిపోయి ఎవరన్నా పిలవగానే ఆ తీర్థయాత్రలకో ఆ రథయాత్రలకో ఆ బొమ్మల ఆ కొలువుకో మేళాకో వెళ్ళిపోయి అక్కడ ఆరాధించి వస్తున్నారు. అంటే ఎంతో కొంత వాళ్ళు దేవుళ్ళు అనే ఆలోచన నీలో ఉంది అన్నమాట. ఆలోచన లేకుండా నువ్వేది తిన్నా నో ప్రాబ్లం. ఇక్కడ ప్రభువు బల్లలోనిది దయ్యాల బల్లలోనిది నువ్వు తీసుకోవద్దు అంటున్నాడు. కిందకు చదివితే అదే ఉంది. 19వ వచనం, ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని విగ్రహములో ఏమైనా ఉన్నదని చెప్పేదనా లేదు, కానీ అన్ని జనులు అర్పించు బళ్ళు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములలో పారివారయ్యుండటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగా నేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొంద నేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతులమా అని 27వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిని ఎళ్ళ వెళ్ళి వడ్డించిందేదో మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. ఎవడన్నా పిలిచాడు అవిశ్వాసులు అంటే నమ్మనోళ్ళు, ప్రభువుని నమ్మనోళ్ళు, నీకు మనసు ఉంది వెళ్ళాలి, వాళ్ళు మా బంధువులు స్నేహితులు వెళ్ళకపోతే బాగోదని అనిపించింది, వెళ్ళు. ఇది హలాల్ చేశాడా, బిస్మిల్లా చేశాడా, పూజలు చేశాడా, సాంబ్రాణి వేసాడా, ధూపం వేసాడా, ఈ వివరాలు ఏమీ అడగక్కల. ప్రార్థన చేసుకో, దేవా ఈ పదార్థాలని పవిత్రపరచు, తినుచున్న నాకు శక్తినివ్వు, యేసునామంలో కృతజ్ఞతలు చెల్లించి భుజిస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకుంటే నో ప్రాబ్లం. నీకు ఈ ఎంక్వైరీ అవసరం లేదు. అలా ఎంక్వైరీ చేస్తే అసలు నువ్వు ఏమీ తినలేవు, చచ్చిపోతావు తినలేక. తెలుసా అక్కడ ఏమంటున్నాడు, మనస్సాక్షి నిమిత్తం విచారణ చేయక తినేయండి, నీకు పెట్టింది ఏదో తినేయండి అన్నాడు. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన అట్టు తెలిపిన వారి నిమిత్తము, అనగా తెలిపిన వారి మనస్సాక్షి నిమిత్తం తినొద్దు. ఒక అల్పవిశ్వాసి ఉన్నాడు, ఏంటి బలి అర్పించింది అంటున్నావు అన్నాడు అనుకో, అవునా నాకు తెలియదు, ఎందుకంటే ఈ స్టోరీ అంతా వాడికి అక్కడ చెప్పలేము. అప్పుడు ఒకళ్ళ చెప్పే ఓపిక నీకుంటే, వినే ఓపిక వాడుకుంటే భోజనాల దగ్గర పక్కన పెట్టి, అవునా సారీ నాకు తెలియదురా కాసేపు మాట్లాడుకుందామని పక్కకు తీసుకెళ్ళి ఇది 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 పరిస్థితి అని మొత్తం వివరంగా చెప్పిన తర్వాత ఈరోజు భోజనాలు అయిపోతే పర్వాలేదు, ఆడు నువ్వు ఇద్దరు పస్తే, భోజనాలు ఇంకా ఉన్నాయి అనుకో, వెళ్దాంపా తిందాంరా అంటాడు వాడే. అల్పవిశ్వాసం వచ్చినప్పుడు వాడి మనస్సాక్షి దెబ్బతినకుండా ఉండటానికి మనం ఏం చేయాలి, ఆ సమయంలో మానేయమన్నాడు. కానీ తినే స్వాతంత్రం ఉందా? ఉంది. అన్నిటినీ పవిత్రపరిచానన్నాడుగా దేవుడు. అటు దేవుడు అనుకుంటున్నాడు, నీకు దేవుడు కాదు కదా, నువ్వు దేవుడుగా భావించట్లేదు కదా, నీకేం నొప్పి? వాడు దేవుడు అనుకుంటున్నాడు కాబట్టి భయపడుతున్నాడు. విగ్రహం ఒట్టిదనియో అందులో ఏమీ లేదంటున్నాడు. చదువుదాం. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొక మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా, నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడ్ల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడినేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చాలమ్మా, ఏం చేయాలి? మనం ఏం చేసినా, నువ్వు భోజనం మానేసినా దేవుడికి మహిమ రావాలి, భోజనం చేసినా
దేవుడికి మహిమ. విగ్రహానికి అర్పించింది అనగానే మానేసాడు చూసావా అనుకోవాలి వాడు. లేదా సమయం ఉంటే తీసుకెళ్ళి చెప్పు, లేదా ఆ రోజుకు మానేసి తర్వాత వాడికి మీ విషయం అంతా చెప్తే ఇంకో రోజు వాడు నీతో పాటు వస్తాడు భోజనానికి. ఆ దేవుడు అనుకుంటున్నాడు, మనం అనుకోవట్లేదు కదా అంటాడు. అసలు మనం లోకంలో ఈ లోకంలో బతుకుతుంది అన్యుల మధ్య బ్రతుకుతున్నాం. అసలు అన్యులు దేవుని పిల్లలా కాదా? మారక మునుపైనా మారినాకైనా దేవుని పిల్లలుగా దేవుడే కదా వాళ్ళని పుట్టించాడు. మరి వాళ్ళకు కూడా సువార్త అవసరమేనా? తిమోతి 1 పత్రిక 2:4 ఏమన్నాడు? మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ అన్నాడా? క్రైస్తవులు మాత్రమే అన్నాడా? మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలవారై ఉండవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇష్టం ఏంటి? అందరూ మారాలనేనా? మరి వాళ్ళని మార్చాలంటే మనం ఏం చేయాలి? మీ ఇంటికి మేము రాము, మేము విగ్రహానికి పెట్టింది తినము అంటే మేము కూడా మీ ప్రార్థనలకు రాము, మీ భోజనాలు మేము చేయం. కటీఫేనా వాళ్ళతో? మనకి కటీఫా కాదా? వాళ్ళకి సువార్త ఎలా చెప్తావు? వాళ్ళని అగ్నిలోంచి ఎలా రక్షిస్తావు? అందుకే 8వ అధ్యాయంలో, అదే కొరింథీ 1 పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదివితే ఇంకొంత క్లారిటీ ఇచ్చాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో 4 నుంచి చదువుదాం. కాబట్టి మొదటి నుంచి చదవండి. అసలు విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయును. ఒకడు తనకేమైనను తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనని వాడు కొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే, అంటే తెలిసిన వాడే. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. లోకమందు ఉన్నది ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. విగ్రహాలన్నీ దేవుళ్ళు కారు. నీకు తెలుసా ఆ విషయం? ఈ జ్ఞానం మన అందరికి ఉందా? మరి వాడేదో దేవుడు అనుకొని దానికి ఏదేదో చేసేసి షూమ్ హీమ్ అని మంత్రాలు చదివేసి ఎంత లడ్డు తెచ్చి నీ దగ్గర పెడితే వామ్మో అన్నావంటే నువ్వు దానికి ఏమైనట్టు? భయపడ్డావా లేదా? భయపడ్డావు. వామ్మో మీరు పెట్టింది మేము తినం అంటే విగ్రహానికి భయపడ్డావు అన్నమాట. పులి బొమ్మకు భయపడినట్టు ఉంటుంది ఇది. పులొత్తే భయపడితే అర్థం ఉంది, పులి బొమ్మకు భయపడితే? లోకంలో విగ్రహం ఏందంట? ఒట్టిదంట. చదువుదాం ఇంకా. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. అనబడిన వారు నిజంగా వాళ్ళు కాదు, అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి, మన అందరికీ కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారం, మనుషులైన మనము యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారం. అయితే అందరిలో ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములకు ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలియబడినవని ఎంచి భుజించుదురు. ఇందువల్ల వారి మనస్సాక్షి అయినదై అపవిత్రమగుచున్నది. అంటే వాళ్ళు విగ్రహానికి అర్పించిందని తింటున్నారంటే వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉంది? బలహీనం, అపవిత్రపరచబడి ఉంది. అంటే అది కూడా ఏదో ప్రభావం ఉంది, ఆ బొమ్మలో కూడా ఏదో దైవత్వం ఉందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అర్థమైందా? చదవండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రమును బలహీనులకు అభ్యంతరము కలుగజేయకుండుటకై. ఇందాక బలహీనమైన మనస్సాక్షి ఉన్నవాడు ఏంటి విగ్రహానికి అర్పించి తింటున్నామంటే అవునా అని మానేసినట్టుగా వాడికి అభ్యంతరం కలగకుండా ఉండటానికి మనం ఏం చేయమంటున్నాడు? చూసుకోండి, అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహమునకు బలి అయిపోబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొను కదా. అంటే పదార్థం తింటే ఏం ప్రాబ్లం లేదు. నువ్వు తినేటప్పుడు వాళ్ళు పూజ చేసి నీకు పెట్టారు, నువ్వు కూడా ఆ పూజలో పాల్గొని వచ్చి తింటున్నావు అనుకున్నాడు అనుకో, నేను కూడా విగ్రహాన్ని పూజించి తినవచ్చు అనుకుంటాడు వాడు. తిండిలో ఏమన్నా ఉందా?
ఏమి లేదు. నువ్వు విగ్రహానికి అర్పించింది తింటున్నప్పుడు నువ్వు కూడా విగ్రహ పూజ చేసి వచ్చి తింటున్నావు అనుకుంటాడు. కాబట్టి వాడు కూడా రేపు విగ్రహాన్ని పూజించి వచ్చి తింటాడు. కాబట్టి వాడి మనస్సాక్షి దెబ్బకుండా తినకుండా ఉండటానికి, ఓహో నాకు తెలియదురా విగ్రహార్పితం అని పక్కకి వచ్చేయాలి, అతని మనస్సాక్షి నిమిత్తం. అందువల్ల ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి, నీకున్న జ్ఞానం ఏంటి, అన్నీ తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ నీకున్న ఈ జ్ఞానాన్ని బట్టి అతడికి ఆ జ్ఞానం లేదు కాబట్టి అతడేమైపోతాడు, నశించును. ఇలాగ సహోదరునికి విరోధముగా పాపము చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. అంటే సందర్భాన్ని బట్టి తినాలా వద్దా అనేది అక్కడ మనం నిర్ణయించుకోవాలి. ఎవ్వరు అసలు విశ్వాసులే లేరనుకోండి, అక్కడ జైగా తినేయండి, కడుపు నిండా తినేయండి, బేవని తేపండి, అడిగేవాడు ఎవడు లేడు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం ఏమైనను కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను ఎన్నడూ మాంసం తిన్నాను. ఒక సహోదరుడు నా వలన అభ్యంతరం పడుతున్నాడా, నేను మాంసం మానేస్తాను అంటున్నాడు పౌలు గారు. అభ్యంతరం లేకపోతే తినేయచ్చు. అంటే సందర్భాన్ని బట్టి తినాలా వద్దా. టోటల్గా మనకు అర్థమైన విషయం ఏంటి, విగ్రహానికి అర్పించింది తినొచ్చా తినకూడదా చెప్పాలి. తినొచ్చు, కానీ కొన్ని వచనాలు తినకూడదు అన్నట్టుగా ఉంటున్నాయి. ఇక్కడే ట్విస్ట్. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం ఆలస్యమైనా పర్వాలేదు, ఈరోజు మొత్తం దీని సంగతి తేల్చుకొని వెళ్దాం. 15వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 19-20 వచనాలు. 15, 19, 20 చదవండి. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించుటకు అన్నాడు. గొంతు పిసికి చంపటం రక్తం గురించి ఇందాక మనం ఆలోచించాము. ఇక్కడ విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వం అన్నాడు. ఇప్పుడు జారత్వం అంటే క్రీస్తుని భర్తగా కలిగిన సంఘము సభ్యులు వేరే దాన్ని ఆ స్థానంలో పెడితే అదేంటి, జారత్వం. ఇప్పుడు వేరే దేన్ని మనం పవిత్రంగా భావించినా, దేవుడి స్థానంలో పెట్టినా అది విగ్రహ సంబంధమైన అపవిత్రత అయ్యిద్దా లేదా? ఇందా చెప్పాను, ధనాన్ని దేవుడి ప్లేస్లో పెట్టి ధనాన్నే గొప్పగా చూస్తున్నావు అనుకో, నువ్వేం చేసినట్టు, వ్యభిచారించావు. విగ్రహ సంబంధమైన అపవిత్రతను నువ్వు కొని తెచ్చుకున్నావు. అర్థం కాల. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే నిజంగా బొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని పూజించటం వల్ల అపవిత్రత వచ్చిందని కాదు. ఆ బొమ్మ ప్లేస్లో నువ్వు లోకంలో దేన్ని పెట్టి గౌరవించినా అది నీకు అపవిత్రత కలుగజేస్తుంది. ప్రభువు దగ్గర మాత్రమే పవిత్రత ఉంది. లోకంలో దేన్ని ఈ స్థానంలో పెట్టినా ఏమవుతుంది, అపవిత్రత అవుతుంది. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు ఇశ్రాయేల్ గురించి. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఏం చేశారంట, దేవుడి మహిమాస్పదాన్ని దేనికి మార్చారు, గడ్డి తిని పేడేసే ఎద్దు రూపంలోకి మార్చారంటే ఇంతకంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏముంటుంది చెప్పండి. దేవుడు అక్షయుడు, దేవుడు అదృశ్యుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. మరి భూమి మీద ఉన్న ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, ఏ పురుగైనా, ఏ మనిషి అయినా క్షయుడా అక్షయుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా? సర్వశక్తిమంతుడు కాదు, బలహీనుడు.
జంతువైనా, పక్షి అయినా, పురుగైనా, ఏదైనా. ఇప్పుడు 4 కాళ్ళ ఎద్దుని దేవుని స్థానంలో పెట్టి దేవుని మహిమను ఏం చేశారు వాళ్ళు? ఎద్దు రూపంలోకి మార్చారంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే ఇంతకంటే ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు దేవుని స్థానంలో నువ్వు భార్యని పెట్టావా, భర్తను పెట్టావా, పిల్లల్ని పెట్టావా, డబ్బుని పెట్టావా, ఇంటిని పెట్టావా, నగలను పెట్టావా, అలంకరణను పెట్టావా, పదవిని పెట్టావా, ఆస్తిని పెట్టావా? దేన్ని పెట్టినా విగ్రహ సంబంధమైన అపవిత్రతను నువ్వు కలిగి ఉన్నావు, జారత్వం చేస్తున్నావు. ఇది ముఖ్యమా? ఆ విగ్రహం దగ్గర పెట్టి వచ్చింది అమ్మో నేను తినకుండా ఉండాలి అనేది ముఖ్యమా? ఏది ఈజీగా కనపడుతుంది? అది మానేయటం చాలా ఈజీ. అమ్మో విగ్రహానికి పెట్టింది మేము తినమని మానేయటం చాలా ఈజీ. కానీ లోకంలో దేవుని స్థానంలో మిగతా ఏదైనా పెట్టకుండా తీసేయటం చాలా కష్టం. అది మానే, అది జారత్వం కాకుండా పోయిద్ది, అది విగ్రహ సంబంధమైన అపవిత్రత కాకుండా పోయిద్ది. కొత్త నిబంధనలో గొంతు బిసిగి చంపిన దాన్ని, రక్తాన్ని తినకూడదు, విగ్రహ సంబంధమైన అపవిత్రతను తెచ్చుకోకూడదంటే విగ్రహానికి పెట్టిన తినటం వల్ల అపవిత్రత వస్తుందని చెప్తున్నారు, అందుకని తినకూడదు అంటున్నారు. వీటికంటే ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మరొక 2 వచనాలు ఉన్నాయి, అది కూడా చూద్దాం. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ వచనం నుంచి. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి. పెర్గెములో ఉన్న సంఘపు దూత కంటే 7 సంఘాల్లో ఒక సంఘం, పెర్గెములో ఉన్న సంఘం అంటే క్రైస్తవులదేనా? క్రైస్తవులదా అన్యులదా? క్రైస్తవులదే, రైట్. ఇలాగూ రాయము, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో వాడిగల 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే యేసుక్రీస్తు వారు చెప్పే సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట్నట్టును, జారత్వము చేయునట్టును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఎవరంటా ఉంది? బాలాకుకి నేర్పించిన బిలాము బోధన నేర్పించేవాళ్ళు నీలో ఉన్నారు. ఏం బోధ వీళ్ళు నేర్పిస్తుంది? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని అంటే విగ్రహానికి అర్పించి తినేయండి, జారత్వం చేయండి అని నేర్పిస్తున్నారంట కొంతమంది ఈ సంఘంలో. అంటే విగ్రహానికి అర్పించిన తినొద్దనా తినమనే? ఇక్కడ తినొద్దనే కదా. అదే 2వ అధ్యాయము 20వ వచనం నుంచి కూడా చూద్దాం, లేదు 18వ వచనం చూస్తే ఏ సంఘమో మనకు అర్థమైద్ది. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు సంఘంలో ఉండనిస్తున్నావు. ఏమని చెప్పుకుంటుందేమో? నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. పోనీ మంచి ప్రవచనం ఏమన్నా చెప్తుందా? నో. ఏమంటుంది? జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వాడిని మోసపరుచున్నది. ఏం చెప్తుందంటే ఈ ప్రవక్తిని, యెజబెల్ ఇక్కడ కాదు, పాత నిబంధనలో ఆహాబు గారి భార్య, ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబ్ భార్య, బయలు ప్రవక్తలను చాలామందిని ప్రవేశపెట్టింది. అలాంటి ఆమె, అలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఉంది. అంటే యెజబెల్ అంటే ఆ యెజబెల్ ఇక్కడ పుట్టిందని కాదు, అలాంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీ ఏం బోధిస్తుంది? జారత్వం చేయటానికి, విగ్రహానికి బలి అర్పించిన వాటిని తినొచ్చు అనే బోధ చేస్తుందంట సంఘంలో. అలాంటి ఆమె నువ్వు ఇంకా సంఘంలో ఉండనిచ్చావు, గెట్అవుట్ అని. ఇప్పుడు 1వ అధ్యాయంలో చదివిన, 2వ అధ్యాయంలో చదివిన పెర్గెము సంఘములోని విషయాన్ని, తర్వాత తుయతైర సంఘములోని విషయాన్ని మనం ఆలోచిస్తే విగ్రహానికి బలి ఇచ్చిన వాటిని తినకూడదని అర్థమవుతుందా, తినొచ్చని అర్థమవుతుందా? తినకూడదు. కాబట్టి కొత్త నిబంధనలో సంఘములో ఏమని ఉంది మనకి? తినకూడదని ఉంటే తినొచ్చని ఎలా అంటారు మరి అని అంటే,
దేవుడు ఏమంటున్నాడంటే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు కొందరి అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నారు. వారు ఏం చెప్తారంటే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహాన్ని నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. ఏం చెప్తారంట వాళ్ళు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే నో ప్రాబ్లం, అయినా వాటిని మానేయాలని చెప్తారంట కొంతమంది. నీకు ఆ వచనమంతా క్లారిటీగా చదివితే వాళ్ళు ఏం చెప్తారంటే, పెళ్లి చేసుకోకూడదు, దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించండి అని చెప్తారు. పెళ్ళే వద్దంటారంట అబద్ధికులు. రెండో పాయింట్ ఏం చెప్తారంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము, ఎందుకు ఇచ్చాడంట దేవుడు పదార్థాలని? థ్యాంక్స్ చెప్పి తీసుకోవటానికి దేవుడు సృజించిన వస్తువులు, ఆహార వస్తువులు కొన్నిటి తినుట మానవాలని చెప్పుచుందురు. అంటే ఈ తినొచ్చు, ఈ తినకూడదని రూల్ పెడతారంట వాళ్ళు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపతగినది. అంటే విగ్రహం దగ్గరకు పెట్టుకు తీసుకొచ్చింది దగ్గర కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే నిషేధింపతగిందా, నిషేధమైందా? దేవుడు సృజించిన అన్ని పవిత్రపరిచాను అన్నాడు. ఇక నువ్వు ఎక్కడ పెట్టి తెచ్చినా థ్యాంక్స్ చెప్పి, దేవా ఈ పదార్థం నాకు ఇచ్చారు, మీ వాక్యంతో పవిత్రపరచండి అని ప్రార్థన చేసుకుంటే మొత్తం డిస్మిస్ అయిపోతాయి. అంటే నిషేధం అంటూ ఏది, లాక్డౌన్ నిషేధం ఎత్తేసినట్టే. అందుకే కింద ఏమంటున్నాడంటే, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఏందంట? వాక్యం, ప్రార్థన ఎప్పుడైతే చేసావో, వీటిని నీ వాక్యం ద్వారా పవిత్రపరిచాయా అని ఎప్పుడైతే చేసావో ఉన్న దోషమంతా పోతుంది. థ్యాంక్స్ చెప్పావు అక్కడ నీవు, దేవా నాకు ఇది ఇచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్పగానే దోషం అంతా పోతుంది. మరి ప్రకటన గ్రంథంలో విగ్రహార్పితమైన పదార్థాలను తినవచ్చని బోధిస్తున్న యెజబెల్ని నువ్వు ఎందుకు ఉండనిచ్చావని ఎందుకన్నాడంటే, విగ్రహార్పితమైన పదార్థాలు తినటం మాత్రం కాదు, విగ్రహాన్ని కూడా నువ్వు దేవుడిగా భావిస్తున్నావు అని చెప్తున్నాడు. అందుకే జారత్వము అన్నాడు. పక్కన చూడండి, 2 చోట్ల అదే పదం వాడబడింది. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసిన అవి ఏవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహానికి బలి ఇచ్చిన వాటిని తినటం కాదు, అక్కడ విగ్రహాన్ని కూడా దేవుడిగా భావించి వాటిని పూజించి తింటే దోషం. అసలు అది బొమ్మ అనుకొని నువ్వు తింటే దోషమేమీ లేదు. ఆ తినేటప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వాక్యం ద్వారా పవిత్ర పరచమని అడగాలి. జారత్వం అంటే దేవుడి స్థానంలో నువ్వు విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించి తింటున్నావని అర్థం. ఈ బోధ ఏం చేస్తుంది? యెజబెల్ కూడా దేవుడి స్థానంలో మరొక విగ్రహాన్ని తెచ్చి, ఇది కూడా దేవుడే, ఏం పర్వాలేదు, నువ్వు ఆ దేవుడిని పూజించు, ఈ దేవుడిని పూజించు, ఎందుకైనా మంచిది, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని విగ్రహానికి అర్పించిన వాటిని తినమని బోధ చేస్తుందంట. అంటే జారత్వం చేయమని చెప్తుందంటే, ఈ దేవుడిని ఉంచుకో, ఆ దేవుడిని కూడా ఉంచుకో, ఒక భార్యని చేసుకో, స్టెఫనీని పెట్టుకో అని చెప్తుంది. ఎవరు? యెజబెల్. అట్టాటి దాంతో నువ్వు సహవాసం చేసి ఆ పదార్థం తింటే అప్పుడు దోషం. అంటే దేవుడిగా భావించి తింటే దోషం, కానీ ఆడు ఎక్కడ పెట్టి తెస్తే నీకేమైంది? దాంట్లోంచి ఏమన్నా అంటుకుంటుందా? దీనికి మురిక్కాలలో ముంచి తెస్తే తినబాకు, అంతే కదా.
ఒక బొమ్మ దగ్గర పెట్టి తీసుకొచ్చి తింటే నీకు దాని నుంచి ఏమొచ్చింది? అదేమన్నా శక్తివంతమైందా? దానిలో ఏమన్నా ఉందా? విగ్రహము ఒట్టిదనియు లోకములో దేవుడు తప్ప వేరొకడు లేడని మనం ఎరుగుదాం. మరి ఇంత జ్ఞానం తెలిసిన మనము ఆ బొమ్మకి ఎందుకు భయపడతావు? దానికి ఏదో కుంకుమ పెట్టి బొట్లు పెట్టగానే వమ్మో అన్నావు అంటే ఆ పసుపుకి, కుంకానికి, ఆ ఎర్ర రంగుకి భయపడ్డావని అర్థం. కొత్త నిబంధన చట్ట ప్రకారంగా అన్ని పవిత్రపరిచాను, ప్రార్థన చేసుకొని తినే అన్నాడు. కాకపోతే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు వాడి నిమిత్తం, వాడి మనస్సాక్షి నిమిత్తం ఏం చేయమన్నాడు? మానే అన్నాడు. అంతేనా? ఇప్పుడు విగ్రహానికి అర్పించింది తినొచ్చా తినకూడదా? తినొచ్చు, కానీ దేవుడుగా భావిస్తే మాత్రం దోషం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. ఇప్పుడు మనం లోకంలో మన బంధువులు, స్నేహితులు, నమ్మనోళ్ళు చాలామంది, మీరు ఎవరు చదవద్దు దయచేసి, తొందరగా చదివి కన్ఫ్యూజ్ చేసేయొద్దు జనాన్ని. ఎందుకు అంత ఆత్రం? పాటించే విషయంలో ఆత్రపడండి, చదివే విషయంలో కాదు. చదవటానికి పోటీ పడతారు, పాటించే విషయంలో మాత్రం వెనకడుగేస్తారు. గుర్తుపెట్టుకోండి. అందరూ తీయాలి కదా బైబిలు. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి. ఇప్పుడు చదవండి. ఏం జారు? జారులు అంటే ఎవరు? జారత్వం చేసేవాళ్ళు జారులు, జగ్గు కాదు కదా? రైట్. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అంటే జారత్వం చేసేవాళ్ళు అంటే ఒక దేవుడిని కలిగి మరొక దేవుడితో కూడా సంబంధం కలిగిన వాళ్ళు జారత్వం. ఒక భర్తను చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం చేసుకున్నది జారత్వం అని చెప్పాను కదా? ఇప్పుడు ఒక ప్రభువుని మనం ప్రార్థిస్తూ, ప్రభువుని సేవిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ మరొక దేవతనో, దేవుణ్ణో, బొమ్మనో దేవుడిగా భావిస్తే అదేమవుతుంది? జారత్వం అవుతుంది. ఇప్పుడు జారులతో మీరు సాంగత్యం చేయొద్దని పౌలు గారు రాశాడంట. అంటే ఇప్పుడు వేరే విగ్రహాలని, వేరే దేవుళ్ళని పూజించే వాళ్ళతో మనం సాంగత్యం చేయొద్దు, అంతే కదా ఈ వాక్యం ప్రకారంగా? అవునా కాదా? జారులతో సాంగత్యము చేయవద్దని నేను నా పత్రికలో మీకు వ్రాసి ఉంటేని. అయితే ఏ జారులో చెప్పాడు క్లారిటీ. ఇంకా అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకపు జారులు అంటే క్రైస్తవులు కానివారు ఎవరైనా జారత్వం చేస్తున్న వాళ్ళే, వాళ్ళతో అయినను, లోబులతోనైనను అంటే పిసినారు వాళ్ళతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు అడవులకి పారిపోవాలి అంటున్నాడు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. లోకంలో ఎవరున్నారు ఎక్కువ? నమ్మనోళ్ళే కదా ఉన్నారు. జారులు, విగ్రహారాధికులు, లోబులు, ఇంకా దోచుకొని వారు, ఇంకెవరున్నారు? వీళ్ళగా జారులు, లోబులు, విగ్రహారాధికులు, దోచుకొనివారు. వీళ్ళతో సాంగత్యం వద్దు, మాకు సహవాసం వద్దు, మేము మీ ఇంటికి రాము, మీరు పెట్టింది తినం అని నువ్వు అంటే నువ్వు లోకంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎడార్లకో అడవుల్లోకి వెళ్ళి ఆకులు అలంలో తిని బతకాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు. మరి ఎవరితో సాంగత్యం చేయొద్దయ్యా అని అంటే నమ్మామని చెప్పుకుంటూ సంఘములో ఉండి జారత్వం చేసేవాడితో నువ్వు సహవాసం చేయొద్దు. ఇక్కడ ఉన్నావు, ప్రభువుని సేవిస్తున్నావు, బయటికి వెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాలకు దండం పెడుతున్నావు, డబ్బు ఆశపడి డబ్బుకు సంపాదించడానికి పాకులు ఆడుతావు అంటే నువ్వు జారత్వం చేస్తున్నావు. అంటే సంఘములో ఉండి ప్రభువుని అంగీకరించి వేరే దాన్ని దేవుని స్థానంలో పెట్టిన వాళ్ళందరూ జారులే. అలాంటి వాడితో ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి సహవాసం చేయకూడదు అంటున్నాడు పౌలు గారు. నేను అనలేదు. ఈ లోకపు జారులతో సాంగత్యం చేయొద్దని నేను అంటలా. ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం చేస్తేనే వాళ్ళకు వాక్యం చెప్పగలవు, వాళ్ళని దేవునిలోకి మార్చగలవు. లోకంలో నుంచి వేరైపోయి సంఘంలోకి వచ్చి కూడా ఇంకా జారత్వం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇటు ప్రార్థనకు వస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, కానుకేస్తారు, అంతా చేస్తారు. అవతలకి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ బంధువులు పెళ్ళో లేకపోతే ఇంకో కార్యక్రమం జరగగానే మళ్ళీ గుడికి వెళ్ళిపోతారు, దండం పెట్టుకుంటారు, పసుపు రాసుకుంటారు, చెంపలు వేసుకుంటారు. అంటే అది కూడా దేవతగా భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తుని పెళ్లి చేసుకొని అక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ వ్యభిచారం చేస్తున్నారు. సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో సహవాసం చేయొద్దు. పిసినారోళ్ళు ఉంటే వాళ్ళతో కూడా సహవాసం, బయట పిసినారోళ్ళ గురించి కాదు, బయట పిసినారోళ్ళతో సహవాసం చేయి. వాడు మారితే
దేవుని కోసం త్యాగం చేస్తాడు. మారి కూడా పిసినారోడుగా ఉన్నాడు అనుకోండి, అదే చెప్తున్నాడు. లోబులు అంటే ఎవరు? పిసినారోడు. దోచుకొని వారు మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేవాళ్ళు కాదు. నేను మీ ఇంటికి వచ్చినా నేనే తెస్తాను, మా ఇంటికి వచ్చినా నేనే పెడతాను అనేవాళ్ళు కావాలి క్రైస్తవ్యంలో. దోచుకునేవాడు మీ ఇంటికి వచ్చినా నాకు నువ్వే పెట్టాలి, మా ఇంటికి నువ్వు వచ్చినా నువ్వే కొనుక్కురావాలి. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, పిసినారోడుగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకొనివాడుగా కానీ ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీతో చెప్పుచున్నాను. మరి మన అందరం ప్రేమ ఎందుకు చేసుకొని భుజిస్తున్నాం? ఇందులో దొంగలు ఉన్నారు, లోబులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, జారులు ఉన్నారు, పిసినారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారా సంఘంలో? మరి విగ్రహారాధన సంబంధమైన పదార్థాలు తింటున్నాం కదా ఒకళ్ళొకళ్ళం కలిసి. ఎంతకంటే బయటికి వెళ్ళి తింటే అదే బెటర్ కదా. వాళ్ళు మారుతారు ఏదో ఒక రోజు వచ్చి. మీ పాయింట్ అర్థమైందో లేదు ఈ వచనంలో? సంఘంలో లోబి ఉండడా, వాడితో కలిసి మనం తింటున్నాం కలిసి, అంటే విగ్రహారాధన సంబంధమైన పదార్థాలు తిన్నట్టేనా? లోక సంబంధమైన జారుల గురించి మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమంటున్నాడు దేవుడు. సంఘంలో ఉన్నారు ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు, వాళ్ళతో కలిసి ప్రేమ విందులో పాల్గొంటున్నాం కదా. రోజు గురువారం విందు చేసుకొని తింటున్నాము. మరి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నట్టేగా. సంఘంలో ఉన్నారు, వాళ్ళతో చేయొద్దు అంటున్నాడు. మరి ఎంతమందిని కటింపు చేద్దాం చెప్పండి? ఇప్పుడు చెప్పండి, విగ్రహ సంబంధమైన పదార్థాలు రోజు తింటున్నామా లేదా మనం? మరి వాళ్ళెవరో పిలిచారని ఎల్లనో నేను తిన్నో, అమ్మో దానిలో ఏదో శక్తి ఉందని భయపడుతున్నావు అంటే నీకు వాక్యం ఏమో అర్థమైంది? యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు అంటే నువ్వు అక్కడ వాడి లక్షణం ఏంటంటే విగ్రహాన్ని పూజించి దానికి పెట్టింది తింటున్నాడు, ఇటు ప్రభు బలంలోది కూడా వచ్చి తింటున్నాడు. రెండు పాత్రల్లో చేయేస్తున్నాడు. 50-50. ఈ దేవుడు వదిలేస్తే ఆ దేవుడు కాపాడుతాడు, ఆ దేవుడు వదిలేస్తే ఈ దేవుడు కాపాడుతాడు. అంటే పూర్తిగా విశ్వాసం లేదు ఈ దేవుడి మీద. ఎందుకైనా మంచిది, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఆ దేవుడిని కూడా ఒక కన్నేసి ఉంచితే ఎప్పుడన్నా ఆపదలో ఆదుకుంటాడేమో అనే ఒక దురాలోచన అన్నమాట. అర్థమైందా మీకు? అసలు మనిషికి అపవిత్రత ఎలా వస్తుంది చెప్పండి? మార్కు సువార్త ముగిస్తాను, 7వ అధ్యాయము 15 నుంచి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేసేది ఏది లేదు. ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు బయట నుంచి లోపలికేసే ఏ పదార్థం వలన నువ్వు అపవిత్రుడు అవ్వంట. ఇప్పుడు ఎక్కడ పెట్టి తీసుకొస్తావో పెట్టు, తినేస్తాను, నాకు అపవిత్రత రాదంటున్నాడు దేవుడు. మరి అపవిత్రుడు ఎలా అవుతాడు మనిషి అంటే లోపల నుంచి బయటకు వచ్చేదానివల్ల నువ్వు అపవిత్రుడు అవుతావు అంట. లోపల నుంచి ఏమొస్తాయి? దురాలోచనలు. అక్కడ ఇచ్చాడు లిస్టు. అమ్మ ఎనకుండా వాళ్ళు చదవద్దు, చదివితే పెద్దగా చదవండి, లేకపోతే ముందోళ్ళు చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము చదవండి పెద్దగా, ముందోళ్ళు. స్వరం లేదా? మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది, మనుషుని అపవిత్ర పరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. అంటే ఈ లక్షణాలు హృదయంలో ఉంటే అవి క్రియల ద్వారా బయటకు వస్తాయి. బయట నుంచి తినే పదార్థాల్లో ఏదేసినా నువ్వు అపవిత్రుడు కావు. ఇప్పుడు చెప్పండి, ఏ బొమ్మ దగ్గర పెట్టి తీసుకొచ్చి పెడితే నీకు అపవిత్రత వచ్చింది అంటున్నాడా, రాదంటున్నాడా? వామ్మో అన్నావంటే అది కూడా దేవతగా భావిస్తున్నావని. విగ్రహంలో ఏమీ లేదు, అది ఒట్టిది బాబు, బొమ్మ అంటున్నాడు. పాత నిబంధనలో పెట్టాడు రూల్స్, కొత్త నిబంధనలు అన్నీ ఎత్తేసాడు. కానీ రక్తాన్ని మాత్రం తినొద్దు అన్నాడు.
చివరికి ఒక వచనం చూద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడిద్ది. బాగా దృష్టి ఉన్నవాడికి అందరూ మంచోళ్ళుగానే కనపడతారు. వాడు అపవిత్రుడైతే అమ్మో అది తినకూడదు ఇది తినకూడదు అనే రూల్ పెడతా అంట. నువ్వు పవిత్రుడు అయితే ఏదైనా పెట్టు, ప్రార్థన చేసుకొని తింటే దోషం పోయిద్ది నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించితే దోషం పోయిద్ది. అందులో ఏమీ లేదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపి, ఆయన్ని నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ప్రపంచాల్లో ముల్లోకాల్లో ఎవడో లేడనే ఒక ధైర్యం నీకు ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో దేవుడుగా కొలవబడుతున్న వారు ఎంతమంది దగ్గర నువ్వు పెట్టి తెచ్చి ఇచ్చినా ప్రార్థన చేసుకొని తినేస్తే ఏ దోషం లేదు. ఈరోజు క్రైస్తవులు విగ్రహార్పితమైంది తినరు అనే ఒక నానుడి లోకంలోకి వెళ్ళిపోయింది. మేము పెడితే మీరు తినరుగా, మీరు పెడితే మేము ఎందుకు తింటామనే ఆలోచనలు వాళ్ళలో ప్రబలిపోయి క్రైస్తవులు సువార్త చెబితే ఆటంకపరుస్తున్నారంటే ఇదే మెయిన్ కారణం. తినొద్దని ఎవడు చెప్పాడు? కొత్త నిబంధనలు తినమంటున్నాడు. నీకు దేవుడికి విగ్రహానికి వ్యత్యాసం తెలియకపోతే ఎట్ట? నువ్వు పవిత్రుడు అయితే నీకు అన్నీ పవిత్రాలే. బయట నుంచి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్ర పరచదు అన్నప్పుడు నీకెందుకు ఇంకా బాధ? నిన్ను అపవిత్రుడుగా దేవుడు చూడలేదు కదా. లోపల నుంచి ఉన్నాయి దురాలోచనలు చాలా, అవి బయటకు వస్తే ప్రమాదం. ఇప్పుడు విగ్రహానికి అర్పించింది తింటే అపవిత్రుడువా, లేకపోతే లోపల నుంచి ఈ చెడు కార్యాలన్నీ బయటకు వస్తే అపవిత్రుడువా? నీకు అపవిత్రత తెచ్చి పెడుతుంది ఏది? లోపల నుంచి బయటకు వచ్చే అపవిత్రత తెచ్చి పెడుతుంది. దానివల్ల నువ్వు నరకానికి పోతావు తప్ప ఆ పదార్థం తినటం వల్ల ఏ నరకానికి నువ్వు పోవు. నిన్ను అపవిత్రుడుగా దేవుడు పేతురు గారితోనే చెప్పాడు, నేను పవిత్రం చేసిన వాడిని నువ్వెవరు నిషిద్ధంగా ఎంచడానికి? తినేయి అన్నాడు. తింటావా మాంతావా నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లోకంలో ఎన్నో వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన అబద్ధికులు తప్పుడు బోధలు చేస్తూ క్రైస్తవ్యాన్ని తప్పుదారిలో పెడుతున్నారు. నేను మీ వాక్యముతో వాటన్నిటినీ మేము ఆలోచించి సరిచూసుకోవటానికి మీరు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, విన్న మాటలు దృష్టిలో ఎత్తుకొని పోకుండా వాక్య ప్రకారంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.